కూటమి ప్రభుత్వం వచ్చింది, మనవరం బెల్ ఫ్యాక్టరీని కూల్చి ఎక్కడ మనం అనుకున్న అభివృద్ధి ఎక్కడికో పోద్దనుకున్నాం. వెంకటగిరి మామూలుగా వచ్చి మనకు జరిగినటువంటి అన్యాయం భారతదేశంలో ఎక్కడా జరిగి ఉండదు. కూటమి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, మరి వైసీపీ పార్టీలకు మరి దుగరాజపట్నం ఓడరేవుని తీసుకొని వచ్చాం, మెత్రాసు పోర్టు లాగా. దాన్ని కూడా ఆపేశారు. కూటమి ప్రభుత్వం ఆపేయడం జరిగింది. ఈ ప్రాంతంలో నిరుద్యోగం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ 2 ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొని వచ్చాం. కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది, విభజన చట్టంలో పెట్టింది సోనియా గాంధీ. ఏంది ఐఐటి, ఐసర్ ఎక్కడికో పోవాల్సిందని ఎత్తుకొని వచ్చేసాం. సైకిల్ వేసుకున్నాం, రాళ్ళు వేసుకున్నాం, పూజ చేసేసాం. తమిళనాడు రాష్ట్రంలో కూడా లేదు ఐసర్. మరి అటువంటి దాన్ని మనం 2 ఫ్యాక్టరీలు సైకిల్ తెచ్చుకున్నాం, అభివృద్ధి చేసుకున్నాం. మన ఊరికి ఒక జాతీయ రహదారిని తీసుకొని వచ్చాం, 565 ఏర్పేట నుంచి మహారాష్ట్ర దాకా. నేను నాగార్జున సాగర్ దగ్గర మన బోర్డు మనం తీసుకొచ్చినటువంటిది అక్కడ ఉంది 565 జాతీయ రహదారి. మాదేనంటే ఎట్టా మీదంటే నేను ఇచ్చిన జాతీయ రహదారి. పాపం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎక్కడున్నారో కానీ పాపం కాంగ్రెస్ పార్టీ చల వల్ల, సోనియా గాంధీ ఆశీస్సుల వల్ల 7 కొండలకి 7 జాతీయ రహదారులు తీసుకొని వచ్చాం యూపీఏ ప్రభుత్వంలో. మరి తిరుపతి నుంచి చెన్నై, తిరుపతి నుంచి కొచ్చిన్, తిరుపతి నుంచి బెంగళూరు, తిరుపతి నుంచి అనంతపూరు, తిరుపతి నుంచి హైదరాబాద్, తిరుపతి నుంచి నాయుడుపేట, తిరుపతి నుంచి రేణుగుంట మీదుగా మహారాష్ట్ర దాకా 3600 కిలోమీటర్లు. ఆ రోజు 20 కోట్లు, ఈరోజు దాదాపుగా 80-90 కోట్లు అవుతా ఉంది ఒక్క కిలోమీటర్. మనం దాదాపు 70,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ వల్ల తిరుపతి నియోజకవర్గానికి, మన ప్రాంతానికి జాతీయ రహదారులు తెచ్చుకోగలిగాం. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తెచ్చుకోగలిగాం. మరి దుగరాజపట్నాన్ని తెచ్చాం, మనవరం బెల్ ఫ్యాక్టరీని తెచ్చాం, ఐసల్ తెచ్చాం, ఐఐటీలు తెచ్చాం. అన్నీ తెచ్చినా కూడా అంగట్లో అన్నీ ఉన్నాయి. ఉన్నోళ్ళందరూ లేరు. చివరికి జరిగింది కృష్ణయ్య, మన చెప్పం శ్రీనివాసుడు. వీళ్ళిద్దరు తప్పించి పాతోళ్ళు ఎవరున్నారు? జనార్దన్ రెడ్డిని మనం ముఖ్యమంత్రిని చేశాం, చచ్చిపోయాడు పాపం, ఎక్కడున్నాడు మహానుభావుడు. జనార్దన్ రెడ్డి కొడుకు ఉన్నోళ్ళంతా తీసుకెళ్ళిపోయాడు పక్క పార్టీలో. రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశాం, రాజశేఖర్ రెడ్డి కొడుకు ఉన్నోళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసినారు. దానివల్ల మనం ఎంతో బాధల్లో ఉన్నాం. అందుకొరకే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అమ్మగారిని పంపించారు చూడమని. ఎందుకు? పార్టీ పరిస్థితి ఏంటి వెంకటగిరిలో? మరి వెంకటగిరిని బలహీనంగా ఉన్నటువంటి వెంకటగిరిని ఏ విధంగా బలోపేతం చేయాలి, ఏ నాయకుల్ని పెంచాలి, ఏ విధంగా పెంచాలన్న ఉద్దేశంతో వారిని పంపించడం జరిగింది. ఇంకొక మాట చెప్పి ముగిస్తా. చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు 30 సంవత్సరాల క్రితం భారతదేశం 1991 సెప్టెంబర్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన బంగారుని బయట దేశం లండన్కి విమానంలో పంపించి మరి కుదోబెట్టి డబ్బు తీసుకోవడం జరిగింది. భారతదేశం విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకోవడం జరిగింది. ఆ రోజు నేను పివి నరసింహారావు గారిని అడిగాను, అయ్యా ఏంది బంగారు ఏంది, కుదవ పెట్టుకోవడం ఏంది, మనం కుదవ పెట్టుకుంటే నాకు చాలా బాధగా ఉందంటే ఆయన చెప్పొచ్చు అంట. మరి
ఇంట్లో ఎవరికన్నా జబ్బు చేసింది, ఆసుపత్రికి తీసుకోపోవాలి. ఆసుపత్రికి తీసుకోపోవాలన్నప్పుడు మన ఇంట్లో ఏదన్నా బంగారం ఉంటే కుదవబెట్టుకుంటాం కదా. అంటే మనం ఈరోజు జబ్బు చేసింది భారతదేశానికి, ఈ జబ్బుల నుంచి బయటపడాలి, అందుకొరకే దీన్ని మనం కుదవబెడుతున్నాం, బంగారు బాధపడొద్దని చెప్పారు. అటువంటి భారతదేశాన్ని ఈరోజు ప్రపంచంలో 3వ దేశంగా అమెరికా, చైనా తర్వాత భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడున్నాడో డాక్టర్ మన్మోహన్ సింగ్, ఏమేం చేశాడో, ఏది చేసినా కూడా ఈరోజు భారతదేశం 3వ స్థాయికి వెళ్ళింది అని అంటే వీళ్ళ వల్ల కాదు, కూటమి ప్రభుత్వం వల్ల కాదు, భారతీయ జనతా పార్టీ వల్ల కాదు, ఈ ప్రాంతీయ పార్టీల వల్ల కాదు, ఒక కాంగ్రెస్ పార్టీతోనే ఇది సాధ్యం. మళ్ళా మనందరం ఆ మనవరం బెల్ ఫ్యాక్టరీ తెచ్చుకోవాలన్నా, దుగరాజపట్నం ఓడరేవు తెచ్చుకోవాలన్నా, ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం తీసుకురావాలన్నా మరి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలియజేస్తూ, అమ్మగారు తెలుగులో మాట్లాడతారు, కొంచెం తమిళ్ ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు, మీరు దయచేసి వినమని వారిని మాట్లాడమని నేను మీ తరఫున ప్రార్థిస్తున్నాను.